మన సుబ్బారావు ఫేస్బుక్లో స్క్రోల్ చేస్తూ ఉంటే ఓ సరదా పోస్ట్ కనపడింది. ఇప్పుడున్న మీ భార్యే వచ్చే జన్మలో కూడా భార్యగా రావాలనుకుంటే 1 నొక్కండి, వద్దనుకుంటే 2 నొక్కండి. అంతే, మరో ఆలోచన లేకుండా 2 నొక్కేశాడు మన సుబ్బారావు. సాయంత్రం ఆఫీస్ అయ్యాక మరోసారి ఫేస్బుక్ చూస్తుంటే మళ్ళీ కనపడింది. పొద్దున్నే కామెంట్ పెట్టేశాంగా అని నవ్వుకుంటూ అసలు పోస్ట్ పెట్టింది. ఎవరా అని చూస్తే గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే అది పెట్టింది తన భార్యే. ఇంట్లో ఏం టిఫిన్ చేశారో తెలుసుకోవాలంటే కిచెన్లో చూడాలి. హాస్టల్లో ఏ టిఫిన్ చేశారో తెలుసుకోవాలంటే డస్ట్బిన్లో చూడాలి. ఉద్యోగి, జీతం పెంచమని మిమ్మల్ని అడగమని మా ఆవిడ రోజు సతాయిస్తుంది సార్. బాస్, సరే పెంచమంటుందో వద్దంటుందో మా ఆవిడని అడిగి చెప్తానండి. జీవితంలో కొన్ని అంతే. నిలుచున్న క్యూ కదలడం లేదని పక్క క్యూలోకి వెళ్తే మొదటిది త్వరగా కదులుతుంది. ఎందుకబ్బా? ముసలాయన ముసలావిడ ఇద్దరూ కలిసి హోటల్కి వెళ్ళారు. వెయిటర్ని పిలిచి కావలసిన ఆర్డర్ చెప్పారు. మొదట ముసలాయన తిన్నాడు, ముసలావిడ బిల్లు కట్టింది. తర్వాత ముసలావిడ తిన్నది, ముసలాయన బిల్లు కట్టాడు. ఇది చూసిన వెయిటర్కి పిచ్చి లేసింది. దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు, మీ ఇద్దరిలో చాలా ప్రేమ ఉంది కదా, కానీ ఒకేసారి కలిసి ఎందుకు తినలేదు మీరు అని. ముసలాయన ఇలా చెప్పాడు, నాయనా, ప్రేమ చాలా ఉంది కానీ పళ్ళ చెట్టు ఒకటే ఉంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.